జోస్యం జోస్యం ఎలక జోస్యం. ఎలక కొరికింది చెబుతాం, కొరుకుతున్నది చెబుతాం, కొరకబోయేది చెబుతాం. అంతేకాదు బాబు, జరగంది కూడా జరిగినట్లుగా కళ్ళకు కట్టినట్లుగా చెప్తాం బాబు. ఎలక జోస్యం బాబు, ఎలకే జోస్యం బాబు. ఆయన ఏంటది బాబు? అదేంటది? ఇది శిలక, ఇది ఎలక. చూడు బాబు, సూత్రం. తాతల నాటు నుంచి పురాణాలు పుట్టక ముందు నుంచి చిలక జోస్యమే జోస్యం. క్యాలెండర్ పుట్టిన దగ్గర నుంచి చార్మినార్ కట్టిన దగ్గర నుంచి ఎలక జోస్యమే జోస్యం. నా చిలక మాట్లాడుతుంది నాయన. మా ఎలక మాట్లాడకుండా కూడా ఉండగలదు నాయన. సిత్తం విత్తం పలకవే శిలక, మొత్తం విత్తనం సొల్లవే ఏలి. ఇదేం భాష? తమిళ భాష. ఈ తమిళ ఎలక ఎంజిఆర్ ఇంట్లో బాగా బలిష్టంగా సంబంధం గురుగారు, మీ చిలక దోషం మేము చెప్పేస్తాం, మా ఎలక దోషం మీరు చెప్పగలరా? జోస్యంతో ఆచ్యమా పంద్యమా? పందిమా? వచ్చిన పని అయిపోయింది. పందెం. సరే, పందెం ఎంత? 500. ఇదిగో చిలక్కి ఎలక్కి చాలా తేడా ఉంది, 1000 రూపాయలు వేసుకో. రేపు మనకు సెలవు. ఏమిటా అదే పర్సనల్ అండి. ఇంతకీ పందెం ఏమిటి? ఇప్పుడు మీరు బోను తెరిస్తే మీ చిలక ఎగిరిపోతుందా లేదా? ఎగిరిపోతుంది. మరి మా ఎలక పారిపోతుంది. అక్కడ మీ జాతకం తన్నింది. ఎందుకు తనింది? మేం బోన్ తెరిచినా మా మాట వినకుండా మా ఎలక ఎక్కడికి వెళ్ళదు. బోను తెరిసినా ఎలక పారిపోదా? ఇదా పందెం. ఈడు కొంచెం లూజు. ఇవాళ 1000 రూపాయలు లాభం. నేను రెడీ. నేను ఎవరెడీ? తెరండి. నువ్వు తెరు. మీ చిలక కొంచెం స్టెబిలిటీ తక్కువ, మా ఎలక కొంచెం ఎబిలిటీ ఎక్కువ. మాకు తెలుసులే. ఇది ఎలా చాచం? ఎలక చచ్చిపోయిందా?